కాగజ్ నగర్ ఎస్పీఎం పేపర్ మిల్లులో వెంటనే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్పీఎం మిల్లు ఎదుట ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్పీఎంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించకుండా యాజమాన్యం కోర్టును ఆశ్రయించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన లేబర్ కోడ్ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సిర్పూర్ ఇన్ఛార్జి కావేటి సవిత మనోహర్ తో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాస్తవానికి లోపల ఉన్నటువంటి మెషినరీ కంటే కూడా ఇబ్బడి ముబ్బడిగా అధిక సంఖ్యలోనే డబ్బులు ఇచ్చి కార్మికులకు న్యాయం జరగాలన్న విషయంతో పేపర్ మిల్లును తెరిపించడం జరిగింది. అది మనందరికీ తెలుసు. ఆనాడు ఎటువంటి ఆలోచన అంటే ఇక్కడ ఉండేటటువంటి పేద ప్రజలకి మరి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి, పేపర్ మిల్ వస్తే కాగజ్ నగర్ యొక్క పరిస్థితి బాగుంటుందన్న ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మనందరం కూడా స్వాగతించినాం. పేపర్ మిల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మరి ఇబ్బందులు అనేటటువంటివి కార్మికులు పెట్టడం అన్నది కూడా మొదలైంది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి విషయంలో ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి. నాకు తెలిసి ఒక 300 మంది మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 300 మంది మాత్రమే పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు. అందులో అధికారులతో కలుపుకుంటే ఇంకా కొంతమంది అటు ఇటుగా ఇంకొక 150-200 మంది ఉన్నట్టున్నారు. అదే అయితే కాంట్రాక్ట్ వర్కర్స్ దాదాపుగా 2000 అని చెప్తా ఉన్నారు. నాకు వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో మేము ఇవాళ కోరేది మీ పక్షాన ఏంటంటే, బయట రాష్ట్రాల వాళ్ళు రావడం అన్నది ఓకే, కానీ లిమిటెడ్ సంఖ్యలో రావాలి. మన వాళ్ళు 95% ఉంటే బయట వాళ్ళు 5% ఉండాలన్నది మనం కోరుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడే మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని తెచ్చుకున్నాం. దాని ప్రకారం ఏంటిది, 95% తెలంగాణ వాళ్ళు ఉండాలి, 5% ఎవరైనా లోకల్స్ ఉంటే, బయట వాళ్ళు నాన్ లోకల్స్ ఉంటే ఉండొచ్చు అని అనుకున్నాం. దాంతోపాటు ఇంకొక అంశం, ఇవాళ లేబర్ చట్టాలను కంప్లీట్గా తుంగలోకి తొక్కుతూ బీజేపీ గవర్నమెంట్ 27 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అక్కడక్కడ అమలు చేస్తున్నామని చెప్పి, కానీ తెలంగాణలో ఇంతవరకు మన ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పష్టత ఇవ్వలేదు, అమలు చేస్తారా చేయలేదని. మేము తెలంగాణ రక్షణ సేన నుండి, హెచ్ఎంఎస్ నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ లేబర్ కోడ్లు ఒప్పుకోవద్దు అని ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఆ 4 లేబర్ కోడ్లు మేము ఒప్పుకోము అని. ఎందుకంటే దాని డైరెక్ట్ బాధితులు మీరు ఇప్పుడు తిరుపూర్ పేపర్ మిల్స్ వల్లే అనుభవిస్తూ ఉన్నారు. యూనియన్ ఉండొద్దు అని అంటే మనకు ఎటువంటి హక్కు ఉండదు. కాబట్టి ఆ లేబర్ కోడ్లు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకూడదు. అసెంబ్లీ పెట్టి మేము ఇది ఒప్పుకుంటలేము అని వాళ్ళు చెప్పాలి, అమలు చేయమని కూడా చెప్పాలి. మన దీక్ష సందర్భంగా ఆ విషయాన్ని కూడా మీరు పదే పదే గుర్తు చేయాలని నేను కోరుతా ఉన్నాను.